గత 5 సంవత్సరాల్లో మనం వేదిక మీద ఉన్న పెద్దలు చాలామంది చెప్పారు. మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం పేద ప్రజలకు మేలు చేయటం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎన్నో కార్యక్రమాలు చేయటంలో భాగంగా ఈ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు పెట్టి వాటి వల్ల కొంతమందికి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం కూడా ఎన్నో చేశారు. కానీ ఇంకా కూడా మన పార్టీ కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి సరైన న్యాయం చేయలేకపోయారు. కాబట్టి రాబోయే రోజుల్లో అత్యంత ప్రాధాన్యత కార్యకర్తలకిచ్చి మనం అధికారంలోకి వచ్చినాక కార్యకర్తల కోసం మెరుగైన కార్యక్రమాలు చేసే కార్యక్రమం కూడా ఈసారి మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఇందాకనే చెప్పారు విష్ణు, నాకు ఇంకో పదవి ఇవ్వండి, మాకు ఇంకో జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇవ్వండి కూడా ఈమని చెప్తున్నారంటే ఒక క్రమశిక్షణతో క్రమబద్ధతతో పార్టీ నిర్మాణం జరగాలని చెప్పి మీకందరికీ ఈ బాధ్యతలు అప్పచెప్పి ప్రతి నియోజకవర్గం వైజ్గా ప్రతి జిల్లా వైజ్గా ఈ పదవులు ఇంతమందికి ఉండాలి, ఇన్ని ఉపాధ్యక్ష పదవులు ఉండాలి, ఇన్ని జనరల్ సెక్రటరీ ఉండాలని అనే కార్యక్రమం అంతా క్రమశిక్షణతో జరిగే విధంగా చేసుకుంటూ పోతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మీకు ఇచ్చిన పోగుల ప్రకారం మండల స్థాయి కమిటీలు కూడా కంప్లీట్ చేసి మే 1 కంతా కూడా మండల స్థాయి కమిటీలు కూడా కంప్లీట్ చేసేయండి. ఆ తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం ఇస్తారు. దాని ప్రకారం గ్రామ స్థాయి కమిటీలు, బూత్ స్థాయి కమిటీలు కూడా వేసే కార్యక్రమం అన్నీ అయినాక తప్పకుండా ఆ తర్వాత ఇందాక వేదిక మీద ఉన్న పెద్దలు చెప్పినట్టు మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం కూడా తప్పకుండా చేద్దాం. తద్వారా మిగతా పార్టీల కన్నా మెరుగ్గా మన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా భరోసా ఉండే విధంగా కార్యక్రమం పార్టీ అధ్యక్షుడి దగ్గరికి తీసుకెళ్లి ఇన్సూరెన్సా అంతకన్నా మెరుగ్గా ఉండే ఆ కుటుంబానికి భద్రత, భరోసా కల్పించే విధంగా ఇంకా ఏం చేయమన్నది పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా మన పార్టీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా భద్రత, భరోసా ఉండేవారి అన్ని పార్టీల కన్నా ఎక్కువగా, మిగతా పార్టీల కన్నా ఎక్కువగా మన దగ్గర భద్రత, భరోసా ఉండే విధంగా తప్పకుండా జగన్మోహన్ రెడ్డితో ఆ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి అది ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకో కొన్ని అంశాలు చెప్పారు. ముందుగా మీ బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ, ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరూ చేయాల్సిన కార్యక్రమం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలన్నీ ఏ విధంగా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అనే అంశాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో భాగంగా సోషల్ మీడియాని బాగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ఎందుకంటే ఈరోజు ప్రతి వాళ్ళ చేతిలో పనుల్లో ఉన్నా సరే టీవీలు, పేపర్లు చదివినా చదవలేకపోయినా ఫోన్ ప్రతి వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఈ సోషల్ మీడియా ద్వారా ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారనేది సోషల్ మీడియా ద్వారా మీరు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. వాటిని ప్రభుత్వం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నారు, ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు అనేది దాంట్లో మీరు ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏ విధంగా అయితే ఇప్పుడు జిల్లా వైజు వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళని మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో కలుస్తున్నారో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మీ ప్రమాణ స్వీకారం చేసి వివిధ పదవుల్లో, పార్టీ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ ముఖ్య నాయకులనే కాకుండా మండల స్థాయి నాయకులను కూడా ఏదో ఒక సందర్భంలో ఒక ప్రోగ్రాం చెక్అవుట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినాక మీ అందరూ కూడా కలిసే విధంగా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మీ అందరూ కూడా కలిసి పరిచయం చేసుకోవటం కాకుండా ఏ విధంగా రాబోయే రోజుల్లో మీరంతా కలిసి పనిచేసే విధంగా నిర్దేశం చేస్తారో ఆ కార్యక్రమం కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డ ప్రతి జిల్లాలో కూడా కార్యవర్గ సభ్యులు కానివ్వండి, జిల్లా కమిటీలు అందరూ కూడా ఎవ్రీ మంత్ ఒకసారి జిల్లా కార్యవర్గ సమావేశం జరగాలి. అది ప్రతి నెల ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో జరగాలి. ఆ కార్యక్రమానికి జిల్లా మొత్తంలో కార్యవర్గ సభ్యులుగా ఉన్న ప్రతి వాళ్ళు పాల్గొనాలి. ఆ జిల్లాకు సంబంధించిన అనుబంధ విభాగాల అధ్యక్షులు కూడా ఆ నియోజకవర్గంలో జరిగే జిల్లా కార్యవర్గ సమావేశానికి అటెండ్ అవ్వాలి. దీని ద్వారా ఏమైందంటే జిల్లా మొత్తంలో ఉండే మన పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని అందరినీ మీరు కలిసేదానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఏ నియోజకవర్గంలో ఉన్న ఏదైనా మన కార్యకర్తలకి, నాయకులకి ఇబ్బందులుంటే అందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా
పోరాటం చేయటానికి మనందరం కలిసిపోతే వీళ్ళు మన మీద పెట్టే కేసులైనా సరే, జైల్లో పెట్టినా సరే, ఏం చేసినా సరే మనం అందరం కలిసి పోరాటం చేస్తే వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరనే సందేశం మన జిల్లా మొత్తానికి పోతుంది. కాబట్టి ఆ కార్యక్రమం అందరూ చేయాలని చెప్పి, తప్పకుండా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనే విధంగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో కానివ్వండి, వివిధ కార్యకర్తలపై జరుగుతున్న ఈ దాడులకు కానివ్వండి, కేసులకు సంబంధించి కానివ్వండి, తప్పకుండా పార్టీ తరఫున జిల్లా పార్టీ నాయకత్వం అండగా ఉంటుంది. మేము కూడా మీకు అందరికీ అండగా ఉంటాం. ఎక్కడెక్కడ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాకి ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా, వాళ్ళపై కేసులు పెట్టినా ఆ కేసులు కలిసి ఎదుర్కోవటం కోసం మన లీగల్ సెల్ మీకు న్యాయవాదులు, జిల్లా న్యాయవాదులు మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో కూడా న్యాయవాదుల సెల్ ఉంది. వాళ్ళు కూడా మీ నియోజకవర్గ పరిధిలో అందుబాటులో ఉంటారు. కాబట్టి ధైర్యంగా వాళ్ళు ఎటువంటి బూటకపు కేసులు మన మీద పెట్టినా సరే మనం కలిసి పోరాడదాం, న్యాయ పోరాటం చేద్దాం. అవసరమైతే మన అందరం కలిసి కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కూడా ఎదుర్కొనే కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా రైతుల సమస్యలు ఇప్పుడు బాగా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో మీరు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఏ రైతులు పంటలు పండించారు, ఏ రైతులు పంటలు గిట్టుబాటులకు ఇబ్బందులు ఉన్నారు, అవన్నీ కూడా సమాచారం సేకరించి వాళ్ళకి ఏ విధంగా భరోసా కల్పించడం కోసం మనం వాళ్ళ తరఫున పోరాటం చేయాలా, వాళ్ళ తరఫున ఎవరితోన్న వ్యాపార సంఘాల వాళ్ళతో కానీ, ప్రభుత్వ అధికారులతో కానీ మాట్లాడి వాళ్ళకి మేలు జరిగే విధంగా కృషి చేయాలో వాటిపై, ఎందుకంటే ఇది పంటల సీజన్, అన్ని పంటలు పండే సీజన్ కాబట్టి వాటిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు మనం జరుపుకున్న సమావేశం లాంటి ప్రతి నెల జరుపుకునే కార్యక్రమం చేయండి. కార్యకర్తలు ఎవ్వరూ ఇబ్బందుల్లో ఉన్నా కూడా మన అందరం కలిసి ధైర్యంగా కలిసి పోరాటం చేద్దాం. ఒక్క కార్యకర్తకే ఇబ్బంది వచ్చింది కదా ఆయన చూసుకుంటాడులే అని ఇందాక జోగి రమేష్ అన్నట్టు అటువంటి కార్యక్రమం మన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు చేయరు. రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎవరికైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా మనం కార్యకర్తలకి, అంటే పార్టీ పరంగా పోరాటం చేసినందువల్ల హాస్పిటలైజ్ అయినా కానీ వాటి మీద మీరు మీ జిల్లా ఇన్ఛార్జి, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ దృష్టికి కానీ, జిల్లా ఇన్ఛార్జి దృష్టికి, జిల్లా అధ్యక్షుడి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకు కూడా మన చేతనైన కాడికి ఆర్థికంగా, వాళ్ళ ఆరోగ్యపరంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఆదుకునేదానికి కూడా అండగా నిలబడే కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చివరిగా ఇంకో అంశం చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు, ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. అవన్నీ కూడా ప్రజల కోసం చేశారు. అందువల్లే ఆయన మీద అంత నమ్మకం ఉంచే 2019 ఎలక్షన్లో ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్రల్లో ప్రజలు ఆయనకి జైజేలు పలికారు. కాబట్టి మనకు ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో అంత అఖండ విజయాన్ని ఇచ్చారు. దానికి ఆయన ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి చూపించారు. కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలము కార్యకర్తలు, నాయకులు మనందరమే. ఆ బలంతో మనందరం పనిచేస్తేనే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మళ్ళా 2029లో జరిగే ఎలక్షన్స్లో మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవటం మన అందరికీ అవసరం. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కుటుంబంలాగా మనందరం అండగా నిలబడదాం. ప్రజలకి ఎప్పుడు అండగా ఉంటూ వాళ్ళకి భరోసా కల్పిస్తూ కలిసి పనిచేసే కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.